4-5 సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్లు సీనియర్ స్టార్ డైరెక్టర్లని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే రేంజ్లో కలెక్షన్లు, బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తున్నారు. కాబట్టి యంగ్ డైరెక్టర్లైనా పర్లేదంటున్నారు హీరోలు. సీనియర్లని రీప్లేస్ చేయడానికి రంగంలోకి దిగిన మరో డైరెక్టర్ అట్లీ. ఈ యంగ్ సెన్సేషన్ ఇటు సౌత్ అటు బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లతో దూసుకుపోతున్నారు. అట్లీ షారుఖ్ తో చేసిన జవాన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ టెక్నీషియన్లు స్టార్స్ తో సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా దీపికా పదుకొనే యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఇక అట్లీ పాన్ ఇండియా వైడ్ స్టార్ డైరెక్టర్లకి చెక్ పెట్టినట్టే. సీనియర్ హీరోలు ఎప్పుడూ సేఫ్ జోన్ లోనే సినిమాలు చేయాలనుకుంటారు. అలాంటి హీరోని కూడా మెప్పించి ఛాన్సులు దక్కించుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. అలా ఏకంగా మెగాస్టార్ దగ్గర ఛాన్స్ దక్కించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. స్పెషల్లీ వీళ్లలో ఫుల్ క్రేజ్ ఉన్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదల. దసరా అనే ఒక్క సినిమా చేసిన శ్రీకాంత్ వదలతో చిరంజీవి సినిమా ఓకే చేసుకున్నారు. నాని ఇమేజ్ వేరు, మెగాస్టార్ ఇమేజ్ వేరు. అయినా సరే సబ్జెక్ట్ కొత్తగా ఉండడం, ఇప్పటి వరకు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయకపోవడంతో చిరంజీవి శ్రీకాంత్ వదల కాంబినేషన్ లో కంప్లీట్ యాక్షన్ మూవీ హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ది ప్యారడైస్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా లుక్స్, గ్లిమ్స్, మేకింగ్, సాంగ్స్ తో స్కై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అంతేకాదు ఈ దెబ్బతో మరో బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అంటున్నారు. చిరంజీవితో ఛాన్స్ దక్కించుకుని హాట్ టాపిక్ అయిన మరో యంగ్ డైరెక్టర్ వశిష్ఠ. బింబిసారా అనే ఒక్క సినిమా చేసిన కళ్యాణ్ రామ్ తో బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరిని అప్పచెప్పారు. అసలు చిరంజీవితో సినిమా అంటేనే వశిష్ఠ నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దీనికి తోడు టీజర్ తో సోషియో ఫ్యాంటసీ డ్రామా అనే కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో ఈ సినిమా హిట్ అయితే ఇక విశ్వంభర అవకాశాలతో బిజీ అయినట్టే.